సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్. సత్యం బ్రూయాత్, మాట మాట్లాడేటప్పుడు సత్యము మాత్రమే మాట్లాడు. ప్రియం బ్రూయాత్, సత్యం మాట్లాడుతున్నాను కదా అని అప్రియంగా మాట్లాడకు, ప్రియంగా మాట్లాడు. నోటి వెంట పారుష్యం లేకుండా, నోటి వెంట తిట్లు రాకూడదు, అభిప్రాయ వ్యక్తము చెయ్యాలంతే. కాబట్టి ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం, అది సత్యమే కానీ కాని వేళలో అది చెప్పి అప్రియమైన మాట చెప్పకు. ఆయన పాపం ఎంతో కష్టపడి యజ్ఞం చేశాడు. ఇక అవబృధ స్నానం చేసే ముందు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారన్న వార్త నాకు తెలిసిందనుకోండి, అయ్య బాబాయ్ జీవితంలో ఇన్నాళ్ళకి సత్యం చెప్పే అవకాశం వచ్చింది, నేను వెళ్ళి ముందు ఆయన చెప్పేయాలి, మీ నాన్నగారు చచ్చిపోయారని చెప్పేయాలా? ఎందుకని స్నానం చేసేవరకు ఆగలేవు? న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్. అవతల వాడికి మనసుకు బాగుంటుందని అబద్ధాలు మాత్రం వెళ్ళి ప్రియంగా చెప్పడం, సత్యమే మాట్లాడు. ఇన్ని నియమాలు చెప్పింది వాక్కు మీద. ఎందుకని? ఆ వాక్కు దేన్నైనా సాధిస్తుంది. వాక్కు సాధించలేంది లేదు లోకంలో. వక్కుల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తుడు, మాటల చేత లోకంలో ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని సంపాదిస్తారు. అన్నిటినీ మించి వాక్కు అగ్ని. అగ్ని ఎలా వస్తువుని కాల్చేస్తుందో వాక్కు అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. వాక్కు అవతల వారిని ప్రభావితం చేస్తుంది. దుర్మార్గుణ్ణి కూడా సన్మార్గంలో ప్రయాణం చేసేటట్టు చేస్తుంది. ఒక్కొక్క చోట విన్న ఒక్కొక్క మాట జీవితం యొక్క దిశని తిప్పి మహాత్ములను చేసి ఆ మాట ఆ కాలంలో నేను వినడమే ఇవాళ నేను ఇలా అవడానికి కారణమనేటట్టుగా చేస్తుంది. వాక్కు అంత గొప్పది. అటువంటి వాక్కుని ఏ కారణము చేత దుర్వినియోగము చేయవద్దు. వాక్ పారుష్యము ఉండరాదు. అంటే పరుషముగా మాట్లాడడం, అవతల వారి యొక్క మనసు చిన్నబుచ్చుకునేటట్టుగా నిందావాక్యములతో కూడిన మాటలను ప్రయోగించవద్దు. విభేదించడం, అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యడం అనేటటువంటిది హక్కది. ఎవరైనా ఒకరు అనుకున్న అభిప్రాయం రెండో వారికి ఉండాలని ఎక్కడుంది? అలా ఎక్కడుంటుంది? కుటుంబంలోనే ఉండదు. భిన్నాభిప్రాయమును వ్యక్తము చేయవచ్చు, కానీ అది ఆక్రోశంతో, కోపంతో, అర్థం లేని వైరంతో ప్రవర్తించేది మాత్రము కారాదు, కాకూడదు కూడా. కాబట్టి దాని వలన పురుషుడు ఉత్తముడవుతున్నాడు. వాక్పారుష్యము లేకుండా నిగ్రహించుకొని వాక్కుని సాత్వికంగా నిలబెట్టుకున్నవాడెవడో వాడు ఉత్తముడు. కాబట్టి పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడనగబరగు తానియ్యడలన్ పరుసముల పలకకునికిన్ దురితంబులు వరయ పనులు దొరగుట కథనన్. ఎప్పుడూ కూడా పాపకార్యమునందు అనురక్తిని పొందకుండా ఉండడం. పాపకార్యము అంటే ఏమిటి? మీరు బాగా పట్టుకోండి. దేని మీద మనసు చాలా తొందరగా అనురక్తి పొందుతుందో అదే పాపకార్యం. ఎందుకో తెలుసా? కార్యములు శాస్త్రీయముగా రెండుంటాయి. విహితము ఒకటి, నిషిద్ధము ఒకటి. విహితము అంటే చేయవలసినవి, నిషిద్ధము చేయరానివి. చేయవలసినవి చేయుట, చేయకూడనివి చేయకుండా ఉండుట, ఈ రెండూ కలిపి ధర్మం. ఇందులో విహితం చేయడం కొంతవరకు తేలిక. ప్రతిరోజు మీరు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందర స్నానం చేసేయండి అన్నాను అనుకోండి. ఓన్లే పాపం ఆయన చెప్పారు, ఆయన మీద మనకి గౌరవం. ఏమన్నాడు పెద్ద? సూర్యోదయానికి ముందు స్నానం చేయమన్నాడు, అంతే కదా, చేసేస్తారు, తేలిక. మీకు స్నానం చేసేటప్పుడు మాత్రం కోతి తోక గుర్తు రాకూడదు అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. ఈ పని చెయ్యవద్దు అని ఏదంటామో అది చెయ్యాలనే అనురక్తి ఉంటుంది. అది మానవ స్వభావంలో ఉన్న గొప్ప బలహీనత. మీరు చూడండి, నీకెందుకురా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే అన్నదే పిల్లాడు పక్కకెళ్ళి వినే ప్రయత్నం చేస్తాడు. ఇది పిల్లలకు అనవసరం అన్నాం అనుకోండి, అదే పిల్లలు తెలుసుకోవాలని కుతూహలపడతారు. ఇది నువ్వు చెయ్యకు అన్నారనుకోండి, అది చెయ్యడానికే ప్రయత్నిస్తాడు. ఇది చూడకు అంటే అది చూడ్డానికే ప్రయత్నిస్తాడు. ఇది వినకు, అది వినడానికే ప్రయత్నిస్తాడు. ఇది మాట్లాడకు, అది మాట్లాడడానికే ప్రయత్నిస్తాడు. ఏది నిషిద్ధమో ఆ నిషిద్ధ కర్మని చెయ్యకుండా ఉండడానికి చాలా బలం ఉండాలి. ఆ బలం ఎందుకు వస్తుందో తెలుసా? ఒక తప్పు పని చెయ్యకుండా ఉండాలి అంటే, ఏది చెయ్యకుండా ఉండాలో అది చెయ్యకుండా ఉండాలి అంటే మీరు లొంగి ఉండాలి. ఎవరికి లొంగాలి అంటే, మీరు ఒక జవాబుదారీతనాన్ని పెంచుకోవాలి. నేను నిషిద్ధ కర్మ చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్తా, ఇది నా అలవాటు, గురువుగారు మీ పాదాల మీద ఒట్టు, నేను తప్పు చేసినప్పుడు వచ్చి మీ దగ్గర చెప్తా,
మామూలుగా గొణగణం పూజ గదిలో నిలబడి ఎవరూ వినకుండా ఆయన దగ్గర నిలబడి చెప్తా. నాకు కాంచీపురం మహాస్వామి వారంటే చాలా గౌరవం, భక్తి. నేను అలా ఒట్టు పెట్టుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు ఏదైనా నిషిద్ధ కర్మ చేశాను అనుకోండి, ఏదైనా భయంకరమైన దోషం చేశాను అనుకోండి, అది పెద్దదో చిన్నదో, ఆయన దగ్గరికి వెళ్ళి చెంపలేసుకుని చెప్పడం అలవాటు అనుకోండి. నేను చాలా పెద్ద తప్పు ఒకటి చెయ్యాలనుకోండి, నాకేం గుర్తొస్తుంది? రేపు వెళ్ళి ఆయనకి చెప్పాలి. ఆయన ఫోటోయా? ఆయన ఫోటో కాదు, ఆయన నా సంరక్షకులు. ఆయన నా కష్ట సుఖాలు వింటారు. నాకొకనాడు కష్టం వస్తే గట్టెక్కించారు. నాకేది కావాలో అది ఆయన ఇచ్చారు. ఆయన నీ చేసిన తప్పు వినరా? నేను ప్రతి 2 రోజులకి వెళ్ళి చెప్పలేసుకుని, స్వామి నిన్న నీ తప్పు చేసేశానండి, మీరు నన్ను క్షమించాలి. ఎన్నాళ్ళు చెప్పగలవాలా? నీకు నమ్మకం ఉంటే, అది ఫోటో కాదు, ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, కాంచీ పరమాచార్య, ఈ భూమి మీద నడయాడిన దైవం. ఆయన కూర్చున్న చోటుకెళ్ళి అదే పనిగా నీ తప్పులు చెప్తుంటే ఆఖరికి విని 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 ఆయన అసహ్యంగా, మనిషివా పశువువా, ఎన్ని మాటలు చెప్తావు, ఆ బలహీనత మార్చుకోలేవా అని ఆయన చూశారనుకోండి, జీవితం ఏమవుతుంది? నేను లొంగాను, పరమాచార్యకి నేను లొంగిపోయాను. అందుకే లొంగడం తప్పు కాదు, లొంగాలి. గురువుకి లొంగు. నేను వెళ్ళి చెప్తా గురువుగారికి, గురువుగారు నాకు ఒక్క 10 నిమిషాల సమయం ఇవ్వండి, నేను తప్పు చేసినప్పుడల్లా మిమ్మల్ని 10 నిమిషాల సమయం అడుగుతా, గురువుగారు నన్ను క్షమించి వినండి, నేను చేసిన తప్పు అన్నారనుకోండి, గురువు కాదనడానికి వీల్లేదు. రా, ఇవాళ వెళ్ళి చెప్పావు, 2 రోజుల తర్వాత చెప్పావు, మళ్ళీ 2 రోజుల తర్వాత గురువుగారు ఒక్క 10 నిమిషాలు వస్తాను అంటే ఆయన ముఖం ఎలా ఉంటుంది అసలు? తలుపు తీసి కూర్చోమన్నప్పుడు అది ఊహించుకున్నాడు. నువ్వు చేయగలవా? నీకు నమ్మకం ఉంటే అది ఫోటో అయినా అంతే. భగవంతుడికి లొంగు, తల్లికి లొంగు, తండ్రికి లొంగు, గురువుకి లొంగు, భార్యకి లొంగు, భార్య భర్తకి లొంగు, అన్నకి లొంగు, తమ్ముడికి లొంగు, స్నేహితుడికి వశపడు, ఎవరో ఒకరికి వశపడు. నేను ఎవ్వరికీ వశపడను, అన్ని గుప్తంగా ఇక్కడ దాచేస్తా, నిషిద్ధ కర్మలన్నీ ఆచరిస్తా. ఎలా పాపభంజనం చేస్తావు? ఎవడు ఉత్తముడు అంటే ప్రయత్నపూర్వకంగా నేను ఏ తప్పు చేస్తున్నాను, ఏ పాపం చేస్తున్నాను. పాపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నది చెయ్యడమే. ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు, శక్తినిచ్చాడు, శరీరాన్నిచ్చాడు, ఇంద్రియాలనిచ్చాడు. నువ్వు తరించడానికి ఏ సుఖం అనుభవించద్దన్నాడు? శాస్త్రీయమైన సుఖములను అనుభవించమని చెప్పాడు. భార్యతో ఉండద్దన్నాడా? బిడ్డల్ని కనద్దన్నాడా? నిన్ను దాచుకోవద్దన్నాడా? ధార్మికంగా సంపాదించద్దన్నాడా? సంతోషంగా ఉండొద్దన్నాడా? ఇల్లు కట్టుకోవద్దన్నాడా? తీర్థయాత్ర చెయ్యొద్దన్నాడా? ఆయన చెయ్యమన్నవి పనికి రాలేదా? ఆయన వద్దు అని చెప్పినవి చేస్తావా? దానివల్ల మిగిలిన కుటుంబాలు ఏమైపోతాయి, సమాజం ఏమైపోతుంది? ఆయనకి నాకు నా ఒక్కడి సంతోషమే కావాలి, ఆయనకి ఆయన బిడ్డలందరి సంతోషం కావాలి. అయినప్పుడు ఇంకొకటి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, ఆ కుటుంబం అలా సంతోషంగా ఉండని అన్నాడు. మరి నేను జోక్యం చేసుకున్న ఆ కుటుంబాన్ని పాడు చేయడం తప్పు కదా? అప్పుడు నన్ను నేను నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి? భగవంతుడికి చెప్పడం అలవాటు కావాలి. సిగ్గుపడాలి అలా చెప్పడానికి. ఈ వారంలో ఎన్ని మాటలు చెప్పా, ఎన్ని మాటలు చెప్పని ఇలా వచ్చి అస్తమానం. ఇది నియంత్రించుకునేటటువంటి మార్గం. రెండవది మీకు ఇందాక చెప్పా, నువ్వు ఏది చేసినా 10 మందికి చెప్పడం అలవాటు చేసుకో. 10 మందికి చెప్పకుండా దాచవలసినవి నేను ఎన్ని చేస్తున్నాను ఆలోచించు. ఒక్కటి అవసరం లేదు నాకు, నేను ఏది చేసినా ఒకటే ప్రమాణం. 10 మందికి చెప్పగలనా నేను చేసిన పని? చెప్పగలను, చెయ్యి. చెప్పలేను, చెయ్యకు. అదే ధర్మం అంతే. కానీ ఈ రెండిటి యందు ప్రయత్నం లేకపోతే మాత్రం ఆ మనుష్య జన్మకి సార్థక్యం లేదు సుమా. ఈశ్వరుడిచ్చినటువంటి స్వరపేటికి ఎందుకు పనికొచ్చింది? ఇంకోటి బాధ పెట్టడానికి పనికొచ్చింది వాక్పారుష్యంతో. భగవంతుడిచ్చిన శరీరము, బలము, బుద్ధి, ఇంద్రియములు ఎందుకు పనికొచ్చాయి? పాపాలు చేయడానికి పనికొచ్చాయి. అప్పుడు ఉత్తర జన్మలలో ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు నీకు మనుష్య జన్మ? నిన్ను నువ్వు పాడు చేసుకున్నావు, సమాజాన్ని భ్రష్టు పట్టించావు. ఎందుకు ఆ జన్మ? మనిషి కట్టు దాటాడనుకోండి, ఎంత పెద్ద ప్రమాదమైనా తెస్తాడు. ఏరు పొంగిందనుకోండి, 10 ఇళ్ళు మురుగుతాయి. సముద్రం పొంగితే ప్రమాదమా కాదా? సముద్రం చెలియలి కట్ట దాటితే. సముద్రం చెలియలి కట్ట దాటకూడదు, మనిషి దాటకూడదు పరిధిని, పాపకర్మ వైపుకి వెళ్ళకూడదు.
దానికి లొంగుబాటు అవసరము సుమా. కాబట్టి పురుషుండు 2 తెరకల ధరనుత్తముడనగబరగు తానియ్యడలం పరుసములు పలకకునికిన్ దురితంబులు వరయు పనులు దొరగుట కథనన్. తప్పు పనులు చేయకుండా, పాపములు చెయ్యకుండా ఉండడం, వాక్పారుష్యము లేకుండా ఉండడం, ఈ 2 కారణముల చేత మనుష్యుడు తన జన్మను సాఫల్యము చేసుకొనుచున్నాడు. వ్యసనము అనేటటువంటిది ఎందువలన ఏర్పడుతుంది అంటే, ప్రేయస్సునందు మనిషికి అనురక్తి ఎక్కువైతే. అంటే ఏ కార్యాన్ని చెయ్యడం వల్ల కేవలముగా మనసు ప్రీతి పొందుతుందో, ప్రియం అన్న మాటలోంచి వచ్చినది ప్రేయస్ అయితే, శ్రియం అన్న మాటలోంచి వచ్చినది శ్రేయస్సు. ఆత్మోద్ధరణమునకు అది పనికి రాకపోయినా కేవలముగా మనసులో ఆ సంకల్పం కలిగింది కాబట్టి, అది కామజనితమో క్రోధజనితమో అయినా అది తీర్చుకుని సంతోషాన్ని పొందడానికి అలవాటు పడిపోతే అది వ్యసనంగా మారిపోయి మనిషి యొక్క జీవితాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించేస్తుంది. అటువంటివి కామము వైపు, క్రోధము వైపు లాగగలిగినవి ప్రధానంగా 7 శాస్త్రం గుర్తించింది. వీటిని సప్తవ్యసనములు అంటారు. ఇది నిరంతరం పరిశీలనం చేసుకోవాలి మనిషి. నేను ఈ వ్యసనం వైపు ఆకర్షితుడనవుతున్నానా అన్నది ఆలోచన చేసుకోకపోతే ప్రమాదకరమైనటువంటి ధోరణి వైపుకు వెళ్ళిపోతాడు. అందుకే ఈ స్వభావాన్ని మొట్టమొదట ఎక్కడ గుర్తించాలి అంటే, నిజానికి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే గుర్తించి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. తీసుకుని ఇటువంటి భావన పిల్లల యందు ఉన్నది అని అనిపిస్తే దాన్ని దండన ద్వారా కాదు, దాని వలన వచ్చేటటువంటి ప్రమాదాల్ని వివిధ రకములైనటువంటి దృష్టాంతములను చూపించడం ద్వారా నివారించి వారి యందు సద్బుద్ధిని కల్పించాలి. ఆ సప్తవ్యసనములు ఏవి, ఆ 7 వ్యసనములు అన్నదాన్ని భారతంలో ఉటంకించారు. అందులో అంటారు, వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రలదంబును, దండంబు పరుసదనము, సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ముసేత అనుడు సప్తవ్యసనముల జనదు తగుల. ఈ 7 వ్యసనముల జోలికి కూడా మనుష్యుడు వెళ్లకుండా ప్రయత్నపూర్వకంగా నిగ్రహాన్ని పెంపొందించుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏది అంటే వెలది. వెలది అంటే స్త్రీ. అసలు స్త్రీ పురుషుడు అనబడేటటువంటివి 2 కూడా సప్తధాతువులతో నిర్మాణమైనటువంటి శరీరములే. ఒక శరీరమునందు కొత్తగా ఒక ధాతువు ఉండదు, ఒక శరీరమునందు ఈ ధాతువు లేదని చెప్పడానికి లేదు. ఎందుచేత అంటే 2 శరీరములు కూడా రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి ధాతువుల చేతే నిర్మాణం అవుతాయి. కానీ భగవంతుడు సృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఒక గొప్ప సమస్య ఎదురైంది. మొట్టమొదట మానస పుత్రులను సృజించాడు బ్రహ్మగారు. వాళ్ళందరూ ఏం చేశారు అంటే, మేము ఈ సంసారమునందు పరిభ్రమించడానికి ఇష్టపడం, మేమందరం తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి చేరుకుంటామని వైరాగ్యాన్ని పొందారు. అలా కాదు, ప్రజోత్పత్తి జరగాలి, జీవుల యొక్క సంఖ్య పెరగాలి. అంటే ఏం జరగాలి అని బ్రహ్మగారు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, తన శరీరంలోంచే 2 ఉత్పన్నం చేశాడు. సగం స్త్రీ శరీరం, సగం పురుష శరీరం. అప్పుడే అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. ఈ స్త్రీ పురుష శరీరములు 2 సృజించి ఒండుల యందు ఆకర్షణ కల్పించాడు. స్త్రీ యందు పురుషునకు, పురుషునకు స్త్రీ యందు ఆకర్షణ. ఈ ఆకర్షణ కల్పించడానికి ఒక ప్రధానమైన కారణం ఉన్నది. ఏమిటి ఆ కారణం అంటే, ఈ ఆకర్షణ ఉన్న కారణం చేత తేజోవంతమైనటువంటి సంతానము లభిస్తుంది.
అందుకే మీరు శ్రీరామాయణంలో బాలకాండలో షణ్ముఖోత్పత్తిలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. శివుని యొక్క తేజస్సుని గంగ భరించవలసి వచ్చింది. భరించవలసి వస్తే ప్రహృష్టమైనటువంటి మనస్సుతో సంతోషంగా దాన్ని స్వీకరించాలి. అందుకే అగ్నిహోత్రుడి దగ్గర ఉన్నటువంటి శివ తేజస్సుని గంగయందు ప్రవేశపెట్టవలసి వస్తే మిగిలిన దేవతలు వెళ్ళలేదు. ఒక్క అగ్నిహోత్రుణ్ణి మాత్రమే పంపించి నువ్వు ప్రహృష్టమైన మనస్సుతో పరమ సంతోషంతో దీన్ని స్వీకరించు. ఎందుచేత అంటే ఒండుల యందు ప్రీతి లేకపోయినా, ఆ ఆకర్షణ లేకపోయినా, ఆ సంతోషము లేకపోయినా దాని వలన తేజోవంతమైన సంతానము కలగదు. అందుకే మీరు చూసి ఉంటారు, వివాహం చేసేటప్పుడు మంగళసూత్రం కట్టిస్తారు. ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు కాడి తీసుకొచ్చి ఆ కాడి వధువు యొక్క మెడ మీద ఉంచుతారు. ఉంచి మంత్రపూరితమైనటువంటి నీటిని కాడి కన్నంలోంచి విడిచిపెడతారు. హరదత్తాచార్యుల వారిని ఆయన దానికి వ్యాఖ్యానం చేశారు. అత్రి మహర్షి యొక్క కుమార్తె వివాహం కాలేదు కాబట్టి అపాల, పాలించువాడు లేడు కాబట్టి అపాల అని పిలువబడింది. కారణం ఏమిటంటే ఆవిడకి ఒళ్ళంతా బొల్లి వ్యాధి వచ్చింది. అందువల్ల ఎవ్వరూ ఆమెను వివాహం చేసుకోలేదు. ఆమెకి ఒకనాడు తీవ్రమైనటువంటి వ్యగ్రత కలిగి, బాధ కలిగి, నేను ఇంకా ఇలా జీవించను, శరీరం విడిచిపెట్టేస్తానని నీటిలో పడి కొట్టుకుపోతోంది. మళ్ళీ అదొక ధర్మ సూక్ష్మం. అలా నీళ్లలో పడ్డం, అలా కొట్టుకుపోవడం, అలా శరీరాన్ని విడిచిపెట్టడం, దాని గురించి ఇప్పుడు నేను స్పృశించను. ఆమె నీళ్లలో పడి కొట్టుకుపోతోంది. ఇక ఎటూ మరణిస్తాననుకుంది. ఇంతలో అనుకోకుండా ఆమెకి సోమలత లభించి, ఏదో కొట్టుకుపోతుంటే నీళ్లలో సోమలత దొరికింది. సోమలత దొరికితే యజ్ఞం చేస్తారు. ఆమె ఆ సోమలత దొరికింది, నీళ్లలో కొట్టుకుపోతోంది కాబట్టి ఇంద్రుణ్ణి ఉద్దేశించి కొన్ని మంత్రాలు చెప్పి నోటితో నవిలి ఆ సోమలతని పిండింది. ఇది నేను ఇంద్రుని యొక్క రథచక్రపు కాడి మీద పిండుతున్నాను అని భావన వచ్చేటటువంటి మంత్రములు చెప్పి దీని చేత ఇంద్రుడు తృప్తి పొందుగాక. నీళ్లలో కొట్టుకుపోతూ సోమలత దొరికితే నన్ను ఉద్దేశించి యజ్ఞమంత్రములు చెప్పింది, నాకు సోమలత రసాన్ని అర్పణం చేసింది. కాబట్టి ఈమెకి నేను మంచి భర్తనిస్తానని ఆమె బొల్లి వ్యాధి పోగొట్టి ఆమెకు మంచి భర్తనిచ్చి ఆమె సంతోషంగా జీవితం గడపడానికి కావలసిన వ్యవస్థని ఇంద్రుడు చేశాడు. అప్పటి నుంచి ఆడపిల్ల మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఈ మంత్రములతో కాడిలోంచి నీళ్లు పోస్తారు మెడ మీద. ఎందుకు పోస్తారు అంటే భర్త యొక్క ఆకర్షణ భార్య యందు చెక్కు చెదరకూడదు. భార్య యొక్క ఆకర్షణ భర్త యందు చెక్కు చెదరకూడదు. కామము ధర్మము చేత ముడిపడితే ధర్మ సంబంధమైన అర్థము ప్రభవిస్తుంది. అర్థం అంటే డబ్బని కాదు అర్థం. అర్థము అంటే భోగోపకరణం. మనిషి సంతోషంగా జీవితం గడపడానికి కావలసినటువంటి భోగ సంపత్తికి అర్థము అని పేరు. ఏమిటా అర్థం? కూతురు కొడుకు ఇద్దరూ పుడతారు. పుడితే కూతురు పుట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే దశ పూర్వేషాం దశాపరేషాం. ఆమెని కన్యాదానం చేసినప్పుడు 21 తరములు తరిస్తాయి. తనతో కలిపి తన ముందు 10 తరాలు, తన వెనక 10 తరాలు, తాను 21 తరాలు తరిస్తున్నాయి. ఇప్పుడు ఇంతమంది తరించడానికి సాధనమైన ఆడపిల్ల పుడుతోంది. ఇక తన తర్వాత తన వంశం పేరు చెప్పి, గోత్రం పేరు చెప్పి, ఇంటి పేరుతో పూజామందిరంలో పూజ చెయ్యడానికి, శరీరపతనానంతరము జరగవలసిన కార్యం చూడడానికి కుమారుడు ప్రభవిస్తున్నాడు. ఈ అర్థము దేని వలన ప్రభవిస్తోంది అంటే సంతానము కలగడం వల్ల. ఈ సంతానము ఏ క్షేత్రమునందు పడితే ఆ క్షేత్రమునందు ఉత్పాదనము చేసేది కాదు, అది ధర్మబద్ధమై ఉండాలి. కామము ధర్మము చేత ముడిపడితే లభించేటటువంటి అర్థం ఏది ఉన్నదో అది ఉద్ధరణకు హేతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.